హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మాజీ అమ్మ కూడా ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి తమ్నేల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. నిజంగా చాలా బాధగాను, కోపంగాను, చిరాగ్గాను అనిపిస్తుందండి ఈ విషయం మీద. ఏంటండి, అమ్మవారంటే భయం లేదు, భక్తి లేదు, ఏమీ లేదు. ఎంతసేపు మనం రెడీ అవ్వడానికి, మన సోకులు చూపించుకోవడానికి, మన గొప్పలు చూపించుకోవడానికి, మన బడాయిలు చూపించుకోవడానికి ఇదేనండి వరలక్ష్మి వ్రతం అంటే. మనం రాబోయే తరాలకి నేర్పించాల్సింది ఇదేనా? అసలు ఏం నేర్పిస్తున్నారండి రాబోయే తరానికి? అంటే ఎవరు ఎలాగంటే పోనేవ్వండి, మేము బాగున్నామా లేదా, మాకు డబ్బులు బాగా వస్తున్నాయా లేదా అన్నదే చూసుకుంటారా? ఈ లివింగ్ రిలేషన్షిప్స్ ఏంటి, ఇవేంటి అవేంటి? ఈ మధ్యన సోషల్ మీడియాలో ఈ వీడియోలు, మొన్న 8వ తారీఖున వరలక్ష్మి వ్రతం అయిన దగ్గర నుంచి వీడియోలు చూస్తూ ఉంటే నిజంగా మతిపోతుందన్నమాట అండి. ఏం జరుగుతుంది అసలు, ఎటుపోతున్నాం అంటే ఈ ఒక విషయంలోనే కదా, ప్రతి విషయంలోనూ అనిపిస్తుంది. కానీ దైవం విషయంలో కూడా ఎంత కేర్లెస్గా ఎలా ఉంటున్నారు వీళ్ళు, ఎలా ప్రవర్తిస్తున్నారు? కొంచెం కూడా వీళ్ళకి భయం అనేది లేదా? అసలు భక్తితోనే వీళ్ళు ఈ వరలక్ష్మి వ్రతాలు చేసేది అని చెప్పేసి చాలా బాధగా అనిపిస్తుందండి. మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికే ఈ విషయం మీద అందరూ కూడా వీడియోలు చేస్తున్నారు కదా. అలాగే ఆ స్లీవ్లెస్ వేసుకోవడం ఏంటండి, ఆ పవిట్లు కూడా సరిగ్గా వేసుకోకుండా ఆ వ్రతాలు చేయడం ఏంటి? అసలు పెళ్ళి కాకుండా డేటింగ్లు చేసేవాళ్ళు కూడా ఈ వ్రతాలు చేయడం, దాన్ని మళ్ళీ వాళ్ళు ఎలాగంటే చావనివ్వండి, మనకేం భయం బాధ ఏం లేదు. కానీ దాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి మేము చేసుకున్నాం అన్నప్పుడు వాళ్ళని బట్టి ఇంకా కొంతమంది తయారవుతారు కదండి. ఇది మనం యూట్యూబ్లో ఉన్నాం కాబట్టి మనకి కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి యూట్యూబర్స్ అందరికీ కూడా చెప్తున్నానండి, హిందూ బంధువులందరికీ చెప్తున్నాను. హిందువులందరూ ఖచ్చితంగా దీని మీద స్పందించండి, వీడియో చేయండి, పెట్టండి, ఖండించాలండి. ఇలాంటివి ఖచ్చితంగా ఖండించాలి. మనకి వ్యూస్ వస్తాయో డబ్బులు వస్తాయో లేదా అది చూసుకుని కూర్చుంటే కుదరదు. ఇలాంటి విషయాల్లో మనం యూట్యూబ్ చేస్తున్నామంటే ఒక సామాజిక పరమైన బాధ్యత ఎంతో కొంత మన మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ స్పందించండి, అందరూ ఖండించండి. చాలా రాంగ్ అండి ఇది. అలాగే ఇంకా కొత్త వింతలు, విడ్డూరాలు, భక్తి శ్రద్ధ అనేది ఎటు పోయిందో తెలీదు. అది వదిలేసేసి అమ్మ నాకు పువ్వు ఇవ్వి, అమ్మ నాకు మల్లెపూలు ఇవ్వి, అమ్మ ఆమెకు గులాబీ ఇచ్చేవి, నాకు చామంతి ఇవ్వి. ఏంటమ్మా, ఏంటి అమ్మవారితో మీ ఆటలో? అమ్మవారు ఇవ్వాలి అనుకుంటే ఆవిడకి ఎలా ఇవ్వాలో తెలుసు. చారుమతీదేవికే కళ్ళలోకి వెళ్ళి ఎందుకు చెప్పింది ఆవిడ? ఎవరికి ఇవ్వాలో తెలుసు, ఏమి ఇవ్వాలో తెలుసు. అమ్మవారితో ఏంటమ్మా మీ ఆటలో? కరెక్ట్ కాదండి ఇది. దీన్ని అందరూ ఖండించాలి. అలాగే ఇందులో మంచి విషయాన్ని కూడా ఈ మధ్య అదే శ్రావణ శుక్రవారం రోజు చాలా ఒక మంచి విషయాన్ని కూడా నేను ఇదే సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ఒక ఆమె చక్కగా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుని రోడ్డు మీద బెచ్చగత్తెకి తీసుకెళ్ళి ఆవిడకి కాళ్ళు కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి పువ్వులు పెట్టి వాయనం ఇవ్వడం కూడా జరిగింది. నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం అనమాట అండి. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళకి మన ఏమంటారు, మన గొప్పలు చూపించుకోవడానికి, మన అది ఇది చూపించుకోవడానికి ఆ ఇచ్చే వాయనం కూడా బయట వాళ్ళకి వెళ్ళుకోకుండా మన వాళ్ళకే ఇచ్చేసుకోవాలని. ఏంటండి దాన్ని భక్తి అంటారా, అది వాయనం అంటారా, ఏమంటారు చెప్పండి? అసలు మన ప్రవచనకర్తలు ఎన్నో రకాలుగా ఎన్నో మంచి విషయాలు ఎప్పటికప్పుడు చెప్తున్నారు. చెప్పినంత గాలికి వదిలేస్తున్నారు. అసలు అందులో తీసుకోవాల్సిందని తీసుకోకుండా ఏవేవో తీసుకుంటున్నారు, ఏవేవో చేసేస్తున్నారండి. ఓకే, కరెక్టే. కానీ మనకంటూ సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి, మనకంటూ సామాజిక బాధ్యత ఎంతో కొంత ఉంది కాబట్టి మనల్ని ముందుకు తీసుకెళ్తున్న మన సబ్స్క్రైబర్స్లో అయినా కొంతమందికైనా ఇది అర్థం అవ్వాలి, తెలియాలి, అది కరెక్ట్ కాదు అని అర్థం చేసుకోవాలని ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎవరినో ఏదో అనాలని కాదు, ఏదో ఒకళ్ళని పట్టుకుంటే అందరూ అదే పట్టుకున్నారని అది కూడా కాదండి. అలాగే అది ఏంటంటారు, అమ్మవారికి డబ్బు కొదవండి. అమ్మవారి దగ్గర డబ్బులు కట్టలు పెట్టడం, అమ్మవారి దగ్గర చిల్లర కాయిన్స్ పెట్టడం, ఆ జర్మన్ సిల్వర్ వస్తువులు పెట్టడం, ఇదంతా నాట్ రైట్ అనమాట అండి. ఎప్పుడో నేను చిన్నప్పుడే విన్నాను. పెడితే ఇత్తడి వాటిల్లో వాడుకోవాలంటారు, స్టీల్ కూడా పెట్టకూడదని అంటారు. లేదంటే అరిటాకులో వేసి పెట్టండి, మీరు ప్రసాదం పెట్టాలి అనుకుంటే స్టీల్ గిన్నెల్లో కూడా పెట్టకూడదని అంటారు. ఎందుకంటే అది ఇనుప ముక్కతో సమానం. ఇనుము అనేది శనికి సంబంధించింది కాబట్టి అది పెట్టకూడదు. మీరు ఎందుకు ఎంత ఆర్భాటంగా ఇన్ని వ్రతాలు చేసుకుని ఆ జర్మన్ సిల్వర్ పెట్టి, ఆ స్టీల్ పెట్టి, అవి పెట్టి, ఇవి పెడితే ఎందుకండి? అది పుణ్యం వస్తుందా, పాపాన్ని మూట కట్టుకుంటున్నారా మీరు? అలాగే మీరు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళైతే అది మళ్ళీ మీరు వీడియోలు చేసి పెట్టినప్పుడు జనాలు చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. వాళ్ళు పెట్టారు కదా, మేము ఎందుకు పెట్టకూడదు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు భక్తి అనేదానికన్నా కూడా
ఎటో వెళ్ళిపోతుంది. అందుకనేసి ఈ వీడియో చేస్తున్నాను. నా సబ్స్క్రైబర్లైనా కొంతమంది అయినా తెలుసుకుంటారు. తెలియని వాళ్ళు ఉంటే, తెలిసిన వాళ్ళు ఉంటే సంతోషం, మంచిదే. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నా. అంటే అలాగే ఆన్లైన్ నుంచి ప్రసాదాలు ఈ సంవత్సరం ఇదో దౌర్భాగ్యం వచ్చి పడిపోయిందండి. ఆన్లైన్ నుంచి ప్రసాదాలు తెప్పించి పెట్టడం ఏంటండి, 999 రూపాయల ప్యాకేజీ అంట, 9 రకాల వంటలు. ఏమ్మా, మన పిల్లల కోసం మనం వండుకోవట్లేదా? గెస్ట్లు వస్తున్నారంటే మనం వండుకోవట్లేదా? అలాంటి గొప్ప అమ్మవారు మన ఇంటికి గెస్ట్గా వస్తున్నారంటే మన చేతులతో మనం చేసి పెట్టుకోలేమా? పోనీ 9 రకాలు వండమని ఎవరు చెప్పారు మీకు? 9 రకాలు వద్దు, కనీసం 1-2 రకాలు వండి పెట్టుకోండి. లేదంటే పాయసం చేసి పెట్టుకోండి. లేదంటే పాలు ఉంటాయి కదా ఇంట్లో. కుక్కర్ విజిల్ వస్తుందండి, ఏమనుకోకండి, డిస్టర్బ్గా ఉందా? తప్పదు, ఇంకా వీడియో అయితే ఎడిటింగ్లో తీయనిది, రాగిన తర్వాత మాట్లాడుకుందాం. పాలు ఉంటాయి కదా ఇంట్లో, ఆ పాలు తెచ్చిన వెంటనే వాడకుండా కొన్ని పాలు తీసి నైవేద్యంగా పెట్టుకోండి. శనగలండి, వట్టి శనగలు పెట్టినా సరిపోతుంది ఈ శ్రావణ మాసంలో. అంతే తప్ప ఈ ఆన్లైన్ ప్రసాదాలు ఏమిటండి ఈ దరిద్రాలన్నీ? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఏం నేర్చుకుంటున్నారు? మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? మన సనాతన సాంప్రదాయాలనైనా మంట కలపకుండా ఉండండి. కనీసం పూజ చేసే రోజైనా భక్తి శ్రద్ధగా ఉండండి. చక్కగా సాంప్రదాయమైన వస్త్రాలు ధరించండి. సాంప్రదాయంగా నీకు 9 రకాలు చేసి పెట్టమని అమ్మవారు ఏమి అడగరు. ఒకవేళ మీరు చేసి పెట్టినా ఆవిడ వచ్చేమి తినరు. మళ్ళీ మన పిల్లలే తింటాం. చాలామంది వీడియోలు చేసేవాళ్ళు కూడా అంటారు, మావయ్య గారి కోసం గారెలు చేశాను, అత్తయ్య గారి కోసం అది అమ్మవారి కోసం చేసావని చెప్పేదానికన్నా కూడా ఆయనకి ఇష్టమైన అది చేశాను ఈయనకి. అప్పుడు నాకు నిజంగా వీడియోలు చేసినప్పుడు నవ్వు వస్తుంది అనమాట. అయ్యో రామరామ, ముందు నైవేద్యం అమ్మవారికి పెట్టాలి కదా, వాళ్ళకి ఇష్టమే వీళ్ళకి ఇష్టమే, కరెక్టే. తర్వాత మనమే తింటాం అనుకోండి. అయినా సరే అలా అనడం కూడా నాకు ఆ వీడియోలు చూసినప్పుడు రాంగ్ అనిపిస్తుంది అనమాట. ఇది నా అభిప్రాయం మాత్రమే. నా ఈ అభిప్రాయాన్ని మీరు ఏకీభవిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇందులో నేను ఏమైనా తప్పుగా మాట్లాడాను అనిపిస్తే దాని గురించి కూడా కామెంట్ చేయండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను. బాయ్ అండి.